అమ్మాయి మనకు పరిచయం లేకపోయినా అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ స్టార్ట్స్ అయి ఉండాలి, ఈజీ స్టార్ట్స్. తర్వాత కొన్ని కన్వర్జేషన్ ఓపెనర్స్ అంటే ఆ సిచ్యువేషన్‌లో, ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఏమున్నాయి అవకాశాలు అనే దాన్ని బట్టి చూసి చేయాలి అది. ఇదంతా ఏదో సిలబస్ లాగుంది. ఇప్పుడు దీన్ని కొంచెం రాగా చెప్తే, ఫస్ట్ మనకు ఒక అమ్మాయి నచ్చింది అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వగలగాలి. ఐ కాంటాక్ట్ బాయ్‌గా బ్రేక్ మనం చేయొద్దది. చేస్తే వాళ్ళు చేయాలి. తర్వాత ఐ కాంటాక్ట్‌తో పాటు చిన్న స్మిర్క్ ఉంటే బెస్ట్. అంటే ఓవర్‌గా నవ్వడం కాదు, జస్ట్ స్మైల్. అది. అంటే వాళ్ళు కూడా, ఎదుటోళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్ అవుతారు మనం అట్లా చూసి అట్లా నవ్వితే. అన్ని సార్లు సేమ్ వర్కౌట్ కాకపోవచ్చు. కొన్నిసార్లు చూడడమే పాసిబుల్ కావచ్చు, కొన్నిసార్లు నవ్వడమే సాధ్యం కావచ్చు. తరచుగా కలుస్తున్నప్పుడు అది కూడా సాధ్యమవుతది. తర్వాత వన్స్ మనము అట్లా చూడడం, ఐ కాంటాక్ట్ ఓకే అయింది, మనం నవ్వినాము అనంటే అక్కడి నుంచి కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఆ కన్వర్జేషన్ అనేది జనరల్‌గా స్టార్ట్ చేయాలి. దాంట్లో మనం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సింపుల్‌గా స్టార్ట్ చేయాలి. ఈ మనుషులము తరచుగా కలిసినే ఉంటాం కాబట్టి నెక్స్ట్ టైము ఇంకొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ చేసి కన్వర్జేషన్ చేయొచ్చు. తర్వాత పాయింట్ ఏంటంటే, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? నేనైతే కొద్దిగా దాన్ని రిహార్సల్స్ చేస్తా. అంటే నాకు అది ప్రాక్టీస్ చేసి చేయడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు. ఏదైనా సరే పని. అంటే దాంట్లో మళ్ళీ పెడదాతలు తీయొద్దు. ఇప్పుడు డాన్స్ కాబట్టి, లేదంటే మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ చేసిన నేను కాబట్టి, ఏదన్నా టోర్నమెంట్‌కి వెళ్ళినప్పుడు ఈ స్పారింగ్ గానీ, లేకపోతే కొన్ని కటాస్‌లు ఇవన్నీ ఏం చేస్తాం మనం కొద్దిగా అని రిహార్సల్ చేస్తాం. అట్లా ఎవరితోనన్నా ఎళ్లి మాట్లాడాలనుకుంటే ఎట్లాంటి శబ్దాలు ఉపయోగించాలి, బాడీ ఏ విధంగా ఉండాలి, డ్రెస్సింగ్ ఏంటిది, ఇదంతా చూసుకుంటే ఇప్పుడు హీరోస్ ఎట్లా చేస్తారు సినిమాకి, ఆర్టిఫిషియల్‌గా ఏమని కాదు, ఇంప్రూవ్ చేసుకుంటే బెస్టే కదా! ఆ విధంగా కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళాలి. తర్వాత పాయింట్, ఆమెతోటి కన్వర్జేషన్ చేసే టైంలో ఆమె కొద్దిగా ఓపెన్‌గా ఉంది, కొద్దిగా ఫ్రీగా ఉంది అనుకోని చూసుకొని ఆ టైంలో ఎళ్లి మాట్లాడితే బెస్ట్. ఆమె పక్కన లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నా ఓకే. కానీ ఎవరు లేనని టైంలో ఇనిషియల్ స్టేజ్‌లో అయితే ఆమె ఒక్కతే ఉన్నప్పుడు ఎళ్లి మాట్లాడితే బెస్ట్. ఇంకొంచెం బెటర్ టైం దొరకడానికి ఛాన్స్ ఉంటది. ఇంక ఆ టైంలో గూడా ఆమె ఫోన్‌లు పట్టుకొని, లేకపోతే వేరోళ్ళతోని మాట్లాడుకుంటా ఇదంతా చేస్తే వేస్ట్. అయితే ఎవరో నచ్చినోడు ర్యాండమ్‌గా అంటే అప్పుడే ఎళ్లి మాట్లాడలేం గదా! మనకు ఒక వాల్యూ ఉంటది. మన టైం గూడా అప్రిషియేట్ చేస్తది కాబట్టి ఫస్ట్ కొద్దిగా చూడాలి. ఆల్రెడీ ఆమె టేకెనా లేకపోతే సింగిలా? ఇప్పుడు నేను ఎవరినో జూషిన స్టార్టింగ్‌ల. అప్పుడు ఎవరో అబ్బాయితోని మాట్లాడుతుంది. సరే ఈ రోజు